ప్రాజెక్టులు రిజర్వాయర్ల గురించి మాట్లాడే నైతిక హక్కు హరీష్ రావుకు లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఎల్లంపల్లి ప్రాజెక్టును ఎవరు కట్టారనేది అందరికీ తెలుసన్నారాయన. కాంగ్రెస్ హయాంలోనే ఎల్లంపల్లి పనులు పూర్తయ్యాయని చెప్పారు సత్యం. 2016 తర్వాత కాళేశ్వరం రీడిజైన్లో భాగంగా ఎల్లంపల్లిని అందులో కలుపుకున్నారు తప్ప ఎల్లంపల్లికి బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ హరీష్ రావు గారిని కేసీఆర్ గారిని నేను ఒకటే ప్రశ్నిస్తున్నా. నిజంగా ఈ ప్రాజెక్ట్ ఎల్లంపల్లి ప్రాజెక్టు మీరే కట్టినట్టుంటే మీరు ఎందుకు ప్రారంభోత్సవం చేయలేకపోయారు ఆ రోజు? ఇలా కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ రోజు ఫడ్నవీస్ గారిని, ఇద్దరు ముఖ్యమంత్రులను పిలిపించి ఎంతో ఆర్భాటంగా మీరు ఆ రోజు ప్రారంభోత్సవం చేసింది కదా. నిజంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు కనుక మీరే పూర్తి చేస్తే మీరు ఎందుకు ప్రారంభోత్సవం చేయలేకపోయినారు? ఇవాళ ఏది పడితే అది ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాం, మేము చాలా బాగా మాట్లాడతాం, మేము ఏది మాట్లాడుతున్నా చెల్లుతుందని చెప్పి హరీష్ రావు గారు ఒక భ్రమల్లో ఉన్నారు. ఇవాళ మీ మాటలకు తెలంగాణ ప్రజల్లో విలువ లేదు, గౌరవం లేదు. మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని చెప్పి నేను చెప్తున్నా. ఇలా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పూర్తిగా డిజైన్ చేసి నిర్మాణం చేసి పూర్తి చేసింది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే. దానికి నిధులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే. ఇవాళ దాన్ని మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎప్పుడు 2016 తర్వాత కాళేశ్వరం పార్టీ రీడిజైనింగ్ భాగంలో భాగంగా దాన్ని మీరు అందులో కలుపుకొని ఎల్లంపల్లి ప్రాజెక్టును మీరు అందులో కలుపుకొని దాన్ని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేసింది తప్ప ఎల్లంపల్లి ప్రాజెక్టుకు బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి నేను మరొకసారి మీ అందరికీ నేను చెప్తున్నా.